గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళని ప్రతిసారి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి చెప్తున్నా, ఈ మధ్య కామెంట్ చూసా, ఈవిడ కట్టిన చీరలన్నీ తీసేసి ఏదో దుకాణంలో అమ్మేస్తుందట అని చెప్పేసి. నెవర్ డూ దట్. ఎందుకంటే ఎవరన్నా ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. నీకు నచ్చితే పో, లేకపోతే పోకు, ఇంకో దగ్గరికి వెళ్ళి కొనుక్కో. నష్టం వీళ్ళ మీద బురద చల్లితే నీకేం వచ్చింది. వీళ్ళు రేటు తక్కువ పెట్టాలి అంటే పట్టుచీరలు ఎప్పుడు ఇట్లా వెనక్కి తిప్పి చూస్తే గుబురు గుబురు బయటకు వచ్చేస్తాయి చూడు, అవి చీప్ క్వాలిటీ. అవి తెలిసిపోతుంది బేసికల్లీ. సరే, వీళ్ళ కలెక్షన్స్ అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని అనుకుంటున్నాం. అవును, అంటే చందనగర్లో పెట్టారంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి ఇంకా తెలియదు. కానీ మంచి ప్లేస్ దొరుకుంటుంది, రెంట్ తక్కువ దొరుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ కూడా మనం లీజ్ చూసుకోవాలి. ఒక బిల్డింగ్ బంజారా హిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల లీజు, 1 లక్ష రెంట్ అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అదే చందనగర్కి వెళ్తే 5 లక్షల లీజు 50,000కే వచ్చి ఉంటుంది. పైగా స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఏరియా టు ఏరియా డిఫర్స్ కదా. ఆ యాంగిల్లో తీసుకుని ఒక 5 లక్షలు మిగిలిన ఇంకో 5 లక్షలు సంబంధించి కనీసం ఒక 50 పట్టు చీరలు పెట్టొచ్చు. చూద్దాం ఎలా ఉండబోతుందో.